ఆర్ఆర్ఆర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా మెయిన్ హీరో రోల్ పోషిస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్గా సపోర్టింగ్ రోల్లో కనబడ్డ విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ది సపోర్టింగ్ క్యారెక్టరే అని ఆర్ఆర్ఆర్ చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒప్పుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ రోల్కి సంబంధించి బాహుబలి 1, 2 అండ్ సలార్ చిత్రాలలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్స్కు సంబంధించి ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇటీవల సోషల్ మీడియాలో జరిగాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ది సైడ్ క్యారెక్టరే అని ఆర్గ్యూ చేయగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత మాత్రం ఒప్పుకోక మా హీరో ఆర్ఆర్ఆర్లో అత్యద్భుతమైన నటన కనబరిచారు, నిజం చెప్పాలంటే బాహుబలి మరియు సలార్ చిత్రాల్లో ప్రభాస్దే సైడ్ క్యారెక్టర్ రోల్ అని ఆర్గ్యూ చేశారు. వారి ఆర్గ్యుమెంట్కు అనుకూలంగా వారు విశ్లేషణలు కూడా చేశారు. వారి వాదన ప్రకారం బాహుబలి 1 అండ్ 2 చిత్రాల్లో ప్రభాస్ క్యారెక్టర్ కంటే కూడా భల్లాల దేవ రోల్ పోషించిన రాణా క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అని, మరి ముఖ్యంగా రాణా క్యారెక్టర్కు నార్త్ ఇండియాలో విపరీతమైన ప్రశంసలు దక్కాయని, వాస్తవంగా చెప్పాలంటే బాహుబలి ఫ్రాంచైజీ చిత్రాల్లో ప్రభాస్ హీరోయిజం ఎలివేట్ కాలేదని, ఇన్స్టెడ్ రాజమౌళి యొక్క దర్శకత్వ ప్రతిభ మాత్రమే గ్లోరిఫై అయిందనే వాదనలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వినిపించారు. కాగా సలార్ చిత్రంలో కూడా ప్రభాస్ది సైడ్ క్యారెక్టరే అని వాదిస్తూ చిత్రం మొత్తం మీద ప్రభాస్కు 3 పేజీల డైలాగ్స్ కూడా ఉండవని, ఫస్ట్ హాఫ్లో చాలా తక్కువ సీన్స్లో మాత్రమే ప్రభాస్ కనబడతారని, ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రభాస్ ఫ్రెండ్ పాత్ర పోషించిన పృథ్వీరాజ్ పాత్ర బాగా పండిందని, స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువేనని, ఆ పాత్ర ప్రభాస్ పాత్రను డామినేట్ చేసిందనే వాదనలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వినిపిస్తున్నారు. అయితే వారు ఎంతగా వాదించినా ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్ పోషించారనే విషయం మాత్రమే ఎక్కువగా ప్రజల్లో ఫోకస్ అయింది.